మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. 2026 జనవరి మాసంలో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదేవిధంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారండి? తులారాశి వారికి 2026లో ఆర్థిక పరమైనటువంటి అనుకూలత అనేది ఎక్కువగానే ఉంది. నేను 2026 రాశి ఫలితాల్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి 2026 కూడా అనుకూలంగానే ఉంది. దాని దగ్గర విధంగానే ఇప్పుడు గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంది. 2026 జనవరిలో చాలా ఇంపార్టెంట్ మంత్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి. మెయిన్గా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి గురువు సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. సంతానం ఎదుగుదలలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికీ రవి, కుజుడు, శుక్రుడు కలిసినటువంటి త్రిగ్రహ కూటమి అనేది తృతీయంలో జరుగుతున్నది. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగాల అవకాశాల్లో మెయిన్గా వచ్చేటప్పటికి జాబ్స్ గురించి సర్చింగ్ చేసేటువంటి వారు లాస్ట్ మంత్ కన్నా కూడా ఈ మంత్ అనేది అంటే జనవరి అనేది కొత్త అవకాశాలు ఇచ్చేటువంటి మాసంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి కొత్త ఎదుగుదలని అంటే కొత్తగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలని, కొత్తగా జాబ్స్ కోసం ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి జాబ్స్ గురించి వెతికేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వీటన్నిటికన్నా కూడా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి వారు చేసినటువంటి మంచి పనులకి, వారు రాసినటువంటి వ్యాసాలకి అంటే ఏదైనా ఆర్టికల్స్ రాసినా సరే వాటన్నింటి మంచి మంచి జర్నల్స్లో పబ్లిష్ అవ్వటం, పేపర్స్లో పబ్లిష్ అవ్వటం, పేరు ప్రఖ్యాతులు రావటం, మరియు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక రిలేషన్షిప్ ఏర్పడటం, అది వీరికి ఉద్యోగపరంగానూ అనుకూలంగా ఉంటుంది, అటు వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉండేటువంటి పీరియడ్గానే చెప్పచ్చు. అంటే ఫస్ట్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు జనవరిలో రాబోతున్నాయి. వారి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు ఇవన్నీ అనుకూలించే విధంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి చేసేటువంటి ప్రయత్నాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో వీరు వెళ్ళినప్పుడు గుర్తింపు, 10 మందిలో వీరిని అందరూ పేరు పెట్టి పిలవడం, మరియు అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి మర్యాద రావటం, అది మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలిగేటువంటి ఒక పరిస్థితి అన్నమాట. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో మనం ఎప్పుడైతే కలయిక ఏర్పడుతుందో, రిలేషన్షిప్ ఏర్పడుతుందో మనకు ఉన్నతమైనటువంటి స్థితిని ఆ యొక్క దేవుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే మనం ఎదుగుతున్నాం అంటే మనతో పెద్దవాళ్ళు కలుస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మనం ఒక ఆఫీస్కి వెళ్తాము, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చి మనతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అంటే మనకేంటి అర్థం? మన స్థాయి కూడా పెరుగుతున్నది అని అర్థం. మనం కూడా సొసైటీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతున్నాం అనేటువంటి ఒక అర్థం అనేది వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థాయిలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి కుజుడు, రవి, శుక్రుడితో యోగకారకమైనటువంటి స్థాయిలో ఉన్నారు. జీవితం పురోభివృద్ధి దిశలోకి వెళ్తుంటుంది. అంటే జీవితం అనేది ఎదుగుదల దిశలోకి వెళ్తూ దినదినాభివృద్ధిలోకి జీవితం మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. మెయిన్గా ఫైనాన్షియల్గా ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉంటే జనవరి నెల ఆల్మోస్ట్ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మరియు అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా సంతానం ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ నెల. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క గురువు యొక్క స్థితి రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. అది ఆరోగ్యపరంగానూ వయోవృద్ధులకి మెయిన్గా వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వారికి హెల్త్ పరంగా చూడండి, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఏదైతే ఉంటుందో దాని వాల్యూ మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు. మన దగ్గర అది డౌన్ అయిపోతూ ఉంటుందో అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంటుంది. మనిషి దాని గురించి పరిగెడుతుంటాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే డబ్బు లేనటువంటి వారందరూ కూడా జ్యోతిష్యానికి వచ్చినప్పుడు కానీ ఈ వీడియో చూసేటువంటి వారు కూడా
ఏం చూస్తారు, ఆర్థికంగా ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని చూస్తుంటారు. కానీ డబ్బున్న వాళ్ళందరూ ఏం చూస్తుంటారంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, అంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఆ డబ్బే ఉందిలే, నాకు ఆరోగ్యం బాగుంటే చాలు అని చెప్పి చూస్తారు. సరే, ఈ రెండు ఉన్నటువంటి వారు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. ఆ మానసికమైనటువంటి ప్రశాంతత ఈ రెండు ఏముంది, ఆరోగ్యం నా బాగానే ఉన్నాను, పుష్టిగా ఉన్నాను, ఫైనాన్షియల్గా తినడానికి ఉండడానికి మంచి ఇల్లు ఉంది, నాకు ఇంట్లో బాధలు ఉన్నాయి, ఏంటి మా అత్తగారితో బాధ, లేకుంటే మా నాన్నగారితో బాధ, లేకుంటే మా తమ్ముడితో బాధ, లేకుంటే మా చెల్లెలతో బాధ, లేకుంటే మా చుట్టాలతో బాధ, చుట్టుపక్కల వాళ్ళతో బాధ. ఇదే మానసికమైనటువంటి వ్యధ. వీటి గురించి ఈ యొక్క సమస్యల నుంచి నాకు ఎప్పుడు రిలీఫ్ అవుతాను అని చెప్పి వెతుకుతారు. ఇవన్నీ ఉన్నటువంటి వారు కూడా వచ్చేటప్పటికి మ్యారేజ్ అవ్వట్లేదని ఒక బాధ. మనిషికి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక మనిషి జీవితంలో అన్నీ ఉన్నా సరే ఏదో ఒక బాధ. ఇప్పుడు వివాహం అవ్వట్లేదని చెప్పి వివాహం గురించి వెతుకుతూ ఉంటారు. వివాహం అయిన తర్వాత మనిషి ఏం వెతుకుతాడు, అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత సంతానం గురించి వెతుకుతాడు. సంతానం గురించి అయితే ఎదుగుతున్న తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, డబ్బు సరిపోవట్లేదు, డబ్బు సంపాది. కానీ ఒక విషయం ఏంటంటే ఒక్కొక్క డిజైర్ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు, అంటే ఒక డిజైర్ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా తను ఇంకో దాని గురించి వెతుకుతుంటాడు. కానీ ఇది ఎప్పుడైతే మిస్ అవుతూ ఉంటుందో, తనకు అప్పటిదాకా సంపాదించినటువంటి ఇవి ఎప్పుడైతే మిస్ అవుతాయో తన దగ్గర నుంచి, మళ్ళీ దాని గురించే మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఒకవేళ ఆ డబ్బంతా ఉంది, మానసికంగా ప్రశాంతత కూడా లేదా, ఏదైతే లేదనుకుంటున్నాడో అది సంపాదించిన తర్వాత డబ్బు పోయిందనుకో మళ్ళీ డబ్బు గురించే వెతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఈ నెల జనవరి నెల అనేది చాలా అనుకూలంగా ఉంది. మెయిన్గా వచ్చినప్పటికీ తులారాశి వారికి ఉద్యోగ అవకాశాల గురించి, అంటే విదేశీయానంలో ఉండి కూడా కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, అక్కడ యుఎస్ వెళ్ళాలని చెప్పి అనేది ఒక కళ, యుఎస్లో ఉండి కూడా జాబ్ ప్రాబ్లం, జాబ్ ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వారికి చాలా మందికి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే H1B వీసా వారికి వచ్చేటప్పటికి H1B వీసా రావటం, దాని తర్వాత ఆ వీసా మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ వీసాకి డేట్కి అటెండ్ అవ్వాలి. ఆ డేట్ అటెండ్ అయినా సరే అక్కడ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవ్వటం, దాని తర్వాత నెక్స్ట్ ఆ వీసా ఉంటుందా ఉండదా, లేకన్నా ఉంటే జాబ్ ఉంటుందా ఉండదా. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు అది. స్టూడెంట్ వీసాలో ఉన్నటువంటి వారందరూ కూడా H1B వీసా కోసం ట్రై చేస్తారు, కానీ ఇప్పుడు అక్కడ ఎవరికి వీసా రావట్లేదు. వాళ్ళందరూ చాలా ప్రాబ్లమాటిక్ స్ట్రెస్లో ఉన్నారు. అటువంటి స్ట్రెస్ అనేది కొంచెం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం తక్కువగానే ఉంది కంపేరేటివ్గా. కాకపోతే ఫైనాన్షియల్గా ఖర్చు మటుకు విషయం జాగ్రత్తగా తీసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, గోల్డ్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా కాఫీ, టీ, హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు యోగకారంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు. ఇది బిజినెస్ పరంగా కూడా కుజుడు ఎప్పుడైతే బాగుంటాడో మన జాతకంలో, మన గోచారంలో, మనకు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మొబిలిటీ ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతాయి అన్నమాట. ఆ ట్రాన్సాక్షన్స్ బాగా జరిగినప్పుడు అది అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ నెల ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి బిజినెస్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. గురుగారు, ముఖ్యంగా కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి కళారంగంలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల, జనవరి నెల అనేది అవకాశాలకి కొదవ ఉండదు. ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరు పిలిచి ఏదో ఒక పలానా చోట నీకు పని ఉంది అని చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు కంపల్సరీగా. అదేవిధంగా చేసినటువంటి చిన్న చితక పాత్రలు చేసినా సరే వాటికి 10 మందిలో గుర్తింపు రావటం, వారు మీరు చేసినటువంటి పాత్ర బాగుందనటం, చప్పట్లు. మెయిన్ కళాకారులకు కావాల్సింది ఏంటి, చప్పట్లోకి ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి, ఏ పార్టీలో చేరాలో, లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో గెలుస్తానో లేదో అనుకున్నటువంటి వారికి తగినటువంటి పదవి రావటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. సహజంగా గురుగారు అందరికి ఉండేది సొంతింటి కళ అని చెప్పి, సో ముఖ్యంగా చూసుకుంటే ఈ తులారాశి వారికి గృహ యోగం, వాహన యోగం ఉందంటారా? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ యోగంతో పాటు ప్లాట్ కొనాలి, భూమి కొనాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటుంది. వాహన యోగంలో కూడా వచ్చేటప్పటికి సెకండ్ హ్యాండ్ వాహనం గురించి, లేకపోతే ఫస్ట్ హ్యాండ్ వాహనం గురించి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడగలుగుతాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ఈ నెలలో వాళ్ళ కోరికలను పరిపూర్ణం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా గురుగారు, ఈ
అకస్మాత్తుగా ధనలాభం అంటుంటారు, అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం, ఊహించని విధంగా డబ్బులు రావడం అలా జరుగుతుంటాయి కదా. సో ముఖ్యంగా తులారాశి వారికి ఈ మాసంలో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఆకస్మికంగా వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు, భాగ్యస్థానంలో గురువే లక్ ఫ్యాక్టర్. ఆ లక్ ఫ్యాక్టర్లో గురువు ఉన్నప్పుడు కొన్ని అనుకోకుండా కొన్ని సంఘటనలు వీరికి పాజిటివ్గా జరుగుతాయి ఫైనాన్షియల్గా కూడా. ముఖ్యంగా చూసుకుంటే గురుగారు మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంది. పంటకి గిట్టుబాటు ధర రావటం, పంట పండినటువంటి పంటకి మంచి ధర, దాని తర్వాత నాణ్యమైనటువంటి దిగుబడి, మానసిక సంతృప్తి పొందగలుగుతారు. గురుగారు ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే ఈ కోర్టు కేసులు, ఇంట్లో గొడవల వల్ల బాధపడుతున్న వారికి ఈ మాసం నుంచి ఎలా ఉంటుందంటారు? కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి ముగింపు పులిస్టాప్ పెట్టాలనుకుంటున్నటువంటి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలంగా ఉంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు, శని బలంగా ఉన్నాడు, గురువు అనుకూలత ఉంది. తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. గురుగారు మొత్తం మీద ఈ తులారాశి వారందరికీ ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ నెల మెయిన్గా చెప్పాలంటే తులారాశి వారికి మనం గమనించినట్లయితే ఈ నెలలో వీరు ముఖ్యంగా పూజించాల్సినటువంటి దైవం వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించాలి, అమ్మవారిని పూజించాలి. ఏ రూపమైనా సరే, అంటే లక్ష్మీ రూపమైనా సరే, దాని తర్వాత దుర్గా రూపమైనా సరే అమ్మవారిని పూజించండి. ఎందుకంటే రాహు యొక్క స్థితి కొంచెం అనుకూలంగా లేదు. దాని యొక్క ప్రభావం తగ్గడం కోసం దుర్గా దేవికి వచ్చిన కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే కొంచెం మానసిక ప్రశాంతత, ఫైనాన్షియల్ సపోర్టు పొందగలుగుతారు. గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.